ప్రైజ్ ద లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణా సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషం వారు కాదు. ఈరోజు కూడా యేసయ్య మాట వినడానికి సిద్ధపడుతున్నారు కాదు. మనమందరం జాగ్రత్తగా యేసయ్య మాట వింటాం. ఈరోజు ఒక ప్రశస్తమైనటువంటి ఉన్నతమైన సబ్జెక్ట్ నుంచి దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఒక ఉన్నతమైన ఉపదేశం మనకు అందించబోతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడితే ఆయన మాట ఉన్నతంగానే ఉంటుంది. సింపుల్గా ఎక్కడ కూడా తక్కువగా దేవుడు మాట్లాడు. ఆయన నోరు తెరిచి ఒక గంభీరమైన ధ్వని, ఒక అద్భుతమైన సబ్జెక్ట్ గురించి, ఒక ఆశ్చర్యకరమైన సబ్జెక్ట్ గురించి ఆయన మనతో మాట్లాడతాడు. ఈరోజు కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని మన ఎడల చేయబోతూ ఉన్నాడు. నీ ఎడల దేవుడు ఒక క్రొత్త కార్యాలు, క్రొత్త క్యారెక్టర్ దేవుడు రేపబోతూ ఉన్నాడు, అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరూ కూడా తలలు వంచి, యేసయ్య నాతో మాట్లాడు ప్రభు అని చెప్పేసి అడుగుదాం. ఆయన మనతో మాట్లాడబోతున్నాడు, నడిపించబోతూ ఉన్నాడు. అందరం కళ్ళు మూసుకుని అడుగుదాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా మీ ప్రజలతో మీరు ముచ్చటించమడుగుతున్నాము తండ్రి. మీ సన్నిధి తోడుగా దయచేమని మీ కాళ్ళు పట్టుకొని బతివులాడటం సహాయం చేయండి అయ్యా. రక్షకుడా దిగి రండి అయ్యా. పరిశుద్ధ తండ్రి మీరు దిగి రండి అయ్యా. పరలోక తండ్రి మీరు దిగి రండి అయ్యా. అద్భుతములు చేసే దేవుడు మీరు తండ్రి. ఆశ్చర్యకాలు చేసే రక్షకుడు మీరయ్యా. సమాధానం ఇచ్చే దేవుడు మీరయ్యా. అభిషేకించే దేవుడు మీరయ్యా. ఆశీర్వదించే దేవుడు మీరు తండ్రి. కృప చూపించే దేవుడు మీరయ్యా. సమాధానకర్త మీరు తండ్రి. షాలేము రాజు మీరు యేసయ్యా. సర్వాధికారి మీరు యేసయ్యా. మీ కృప తోడిచి నడిపించి బలప సహాయం చేయమడుచున్నాం తండ్రి. యేసయ్యా మీ ప్రజల హృదయాకాంక్ష నెరవేర్చమడుగుచున్నాం. హృదయాంతర్భాగత మీరు మాట్లాడమడుగుచున్నాము తండ్రి. మీ అగ్ని జ్వాల లేచును గాక తండ్రి. సమాధాన సందేశము లేచును గాక. ఆశీర్వాద సందేశము లేచును గాక తండ్రి. మీకు స్తోత్రం. ఊహించిన రీతిలో ప్రభువా, ఊహకందని రీతిలో ప్రభువా తండ్రి, మీ ఆకాంక్ష మెడలు నెరవేర్చబడును గాక తండ్రి. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అద్భుత కార్యం నడిపించి బలపరచమని, ఆశ్చర్య కార్యము చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. ఒక అద్భుతమైనటువంటి దేవుని వాక్యం మనం ఈరోజు వినబోతూ ఉన్నాం. సహోదరుడా దీన్ని మిస్ చేసుకోవద్దు. నువ్వు చాలా కోల్పోతావు. సహోదరుది మిస్ చేసుకోవద్దు. దేవుని హృదయాంతరంగతో మాట్లాడబోతున్నాడు. కృంగిన నీ మనసుతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఏ విధంగా ఆస్వాదించబడో తెలియక తెకమక పడుతున్నటువంటి నీతో దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. జాగ్రత్తగా మన దేవుని వాక్యం చదువుకుంటాం. చూడండి, ఆదికాండం 32 అధ్యాయంలో 26వ వచనం చదువుకుంటాం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయన నేను. 27వ వచనం కూడా చదువుకుంటాం. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ చాలాసార్లు, కొన్ని వందల సార్లు నేను దీన్ని చదివే ఇదే మాట. నేను అన్నాను, ప్రభు నన్ను ఆశీర్వదించు, ప్రభు నన్ను ఆశీర్వదించాయి. నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అన్నాడు, నీ పేరేంటి అన్నాడు. నాకు సడన్గా ఇది గుర్తొచ్చేసింది. దేవుడు యాకోబును కూడా అలాగే అడిగాడు, ఎబ్బోకు రేవులో నన్ను ఆశీర్వదించాయా, నన్ను ఆశీర్వదించాయా అని. పొద్దుగుంగినప్పటి నుంచి తెల్లవారేదాకా కాళ్ళు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడిని పోనివ్వకుండా వేలాడబడుతున్నాడు. అయ్యా నన్ను ఆశీర్వదించాయా, నన్ను ఆశీర్వదించాయా, నన్ను దీవించాయా, నన్ను దీవించము, నిన్ను విడిచి పెట్టనయ్యా అని చెప్పేసి అంటూ ఉంటే దేవుడు ఒక అద్భుతమైన ఒక క్వశ్చన్ వేశాడు. నీ పేరేంటి అన్నాడు. నువ్వు ఆశీర్వదించు 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 అంటున్నావు, కానీ అసలు నీ పేరేంటి చెప్పు అని అడిగాడు. అసలు ఆశీర్వాదానికి పేరుకి సంబంధం ఏంటి? ఆశీర్వాదానికి పేరుకి సంబంధం ఏంటి? అయినా దేవుడికి పేరు తెలియదా? అయినా యాకోబు పేరు దేవునికి తెలియకుండా ఉందా? గర్భంలో పుట్టకముందే పేరు పెట్టాడు కదా దేవుడు. మరి తెలియదా అతనికి? ఆయనకి పేరేంటో తెలియదా అంటే తెలుసు దేవుడికి, కానీ నీ పేరేంటో నువ్వే చెప్పాలి నోటితో. అంటే దీని అర్థం ఏంటంటే నీ ఆశీర్వాదం నువ్వే చెప్పాలి. నువ్వేం కావాలనుకుంటున్నావో, ఇంజనీరా, డాక్టరా, లాయరా, జడ్జా, కలెక్టరా, లేకపోతే అధికారా, లేకపోతే ప్రధానియా, మంత్రినా, ఏంటి అసలు నీ లోపల ఉన్న ఇంటెన్షన్ ఏంటి? నీలో ఉన్నటువంటి ఆ యొక్క తృష్ణ ఏంటి? గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుడు. నమ్ము దేవుణ్ణి. లోకాన్ని కాదు, ప్రపంచాన్ని కాదు, కనబడుతున్నటువంటి పరిస్థితులు కాదు, కనపడని దర్శనాన్ని, కనపడినటువంటి ప్రపంచాన్ని, కనపడినటువంటి అధికార పీఠాన్ని, దేవుడు నీకోసం సిద్ధపరిచినటువంటి ఆ ఉన్నత శిఖరాన్ని. ఈరోజు ఒంటరిగా ఉన్నావేమో, దిక్కులేని వాడిగా ఉన్నావేమో, త్రోసివేయబడిన వ్యక్తిగా నీవు ఉన్నావేమో, ఆధారలేని వ్యక్తిగా నీవు ఉన్నావేమో, వాట్ ఎవర్ ఇట్ మే బి. పరిస్థితులు మార్చేవాడు దేవుడు. ఒక్క నిమిషం చాలు ఆయనకి నీ పరిస్థితి మార్చాలంటే. ఆనుకో ఆయన మీద. నీ కళ కోసం పరితపించు, నీ దర్శనం కోసం పరితపించు. దేవునితో చెప్పు, ప్రభువా నేను ఇలా అవ్వాలి ప్రభువా, ఆ శిఖరం చేరాలి ప్రభువా, ఆ దర్శనం నేను ఉండాలి ప్రభువా, ప్రభువా నన్ను నెరవేర్చు, నన్ను నడిపించు, చేయి పట్టుకో ప్లీజ్. బతిమాడుకో, గోజాడుకో దేవుడి దగ్గర. దేవుడి దగ్గర పాదాలు పట్టుకో. దేవుని పాదాల దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళు ప్రపంచం యొక్క తల మీద కూర్చుంటారు. దేవుని మాట వినాలని ఆశపడే వాళ్ళు ప్రపంచానికి బోధిస్తారు.
దేవుని ముఖ దర్శనం చేయాలని ఆశించే వాళ్ళ ముఖాన్ని చూడడానికి ప్రపంచం నలుమూల వాళ్ళ ముఖం చూడడానికి నలుమూల నుంచి వస్తారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ ముఖాన్ని చెక్కుముకు రాతిగా మార్చి, నీ జీవితాన్ని చెక్కుముకు రాతిగా మార్చి, ప్రకాశింపజేసి, వర్ధిల్లింపజేసి నడిపించేవాడు దేవుడు. హల్లెలూయా. అందుకే భయపడకు, దిగులు పడకు. యోసేపు దేవుడే, నీ దేవుడు. యోసేపు అంటున్నాడు, ఐ యామ్ ఏ డ్రీమర్. డ్రీమర్. పారిపోయేవాడిని కాదు, నేను భయపడేవాడిని కాదు, కృంగిపోయేవాడిని కాదు, ఏడ్చేవాడిని కాదు, నా జీవితంలో వచ్చిన శ్రమలను బట్టి లొంగిపోయేవాడిని కాదు, కాంప్రమైజ్ అయ్యేవాడిని కాదు. ఐ యామ్ ఏ డ్రీమర్. నేను కలగనేవాడిని. ఏ కళ? ప్రకాశించే నక్షత్రాంటి కలగనేవాడిని. లేచిన పడిన పన లేచేటట్టుగా కలగనేటువంటి వాడిని, నేను గొప్పవాడిని. అందరు పడినా సరే అందరు నమస్కారం చేయగలిగేంత గొప్ప స్థాయిలో ఉండేటువంటి ఒక డ్రీమర్ని నేను. ఐ యామ్ ఏ డ్రీమర్. నేను కలగనే ఒక వ్యక్తిని అని చెప్పేసి తను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ఈరోజు నువ్వేమని పరిచయం చేస్తావు నీ గురించి? నువ్వెవరు? అయ్యో నాకేం లేదు సిస్టర్, ఏం లేదు బ్రదర్, అయ్యో పాస్టర్ గారు ఎంత ప్రార్థన చేసినా ఏం రావట్లేదు పాస్టర్ గారు, అయ్యో నా స్థితి మారట్లేదు పాస్టర్ గారు. ఇదని నువ్వు పరిచయం చేసుకునే విధానం? ఇందుకోసం దేవుడిని సృష్టించింది, ఇందుకోసం దేవునికి రక్తం గార్చింది, ఇందుకోసం దేవుని కోసం సిలువలో మరణించింది. ఈ బేదేడు ప్లాడవటాని కోసమేనా ఆయన దరిద్రుడై కిందికి వచ్చింది? ఈ బేదేడు ప్లాడవటం కోసమేనా ఎంత గొప్ప దేవుడు నీ కోసం సమస్తం సమర్పించుకొని వచ్చింది? ఆ ఆడపిల్లని చూసి సొంగ గార్చుకొని, ఈ మగపిల్లని చూసి సొంగ గార్చుకొని, పెళ్ళైన తర్వాత కూడా, పిల్లలు ఉన్న తర్వాత కూడా భర్తను వదిలేసేసి, భార్యను వదిలేసేసి ఇంకో కొంపలో పడ్డా బతకడానికా? ఈ విధంగా శరీరాస్తు బ్రతకడానికా? శరీర సంబంధమైన కోరికలు నెరవేర్చుకోవడానికి దేవుడు పుట్టించాడా నిన్ను? అందుకోసం బ్రతుకుతున్నావా సహోదరుడా? నో, నీ జీవితం అందుకోసం రాలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి, తన ప్రశస్తమైన రక్తం ఇచ్చి నిన్ను కొన్నది. ఎందుకు అంటే నువ్వే సాని కొంపలో బ్రతకడానికి కాదు, నువ్వేమో ఏ దుర్మార్గమైన వ్యక్తితో బ్రతకడానికి కాదు. పరిశుద్ధంగా క్రీస్తుని పోలి, నేను పరిశుద్ధుని గనుక మీరు పరిశుద్ధులై ఉండునని చెప్పినటువంటి క్రీస్తుని పోలి బ్రతకడానికి, ఆయన వలె జీవించడానికి, ఆయన వలె బ్రతకడానికి నువ్వు వచ్చావు ఈ లోకానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. yes, ఎవరినో ప్రేమించాను, వాడే కావాలి నాకు, అటే పోతాను నేను, నా బతుకేమైపోయినా పర్లేదు, అంతే నీ లైఫ్. ఇంకా ఎవరో ఒక ప్రేమించాను, చూసా, నాకు ఇష్టమైంది, నా లైఫ్ అంతే. నెవర్. దర్శనం లేని వ్యక్తిగా కోల్పోతావు. చీకటి గదులు చూస్తావు, చీకటి రోజులు నేను విస్తరిస్తాయి, భయంకర సంఖ్యలు పట్టుకుంటాయి, భయంకర యాతనలు పట్టుకుంటాయి. అందుకే ఈరోజు మేలుకొనాలి, దర్శనం ప్రకారం వెళ్ళాలి. ప్రపంచం ఎంతమందిని అట్రాక్ట్ చేసినా, ఎంతమంది మభ్య పెట్టినా, ఎంతమందిని లోపర్చుకోవాలని చూసినా, ఎంతమందిని పాడు చేయాలని చూసినా, నీ దర్శనం నువ్వు పాడు చేయకుండా, నీ కళను నువ్వు పాడు చేయకుండా, నీ చిత్తం నువ్వు పాడు చేయకుండా ఎప్పుడైతే నువ్వు వెళతావో దేవుడు నీతో పాటు వచ్చి నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. బలిష్టమైన దేవుని బాహువు శత్రువులను దూరపరచబోతున్నది, పాపిష్టాలను దూరపరచబోతున్నది, దుర్మార్గులు దూరపరచబోతున్నది. నిన్ను పరిశుద్ధంగా నిలబెట్టబోతున్నాడు ఆయన, సమాధానంతో నిలబెట్టబోతున్నాడు ఆయన, ఆశీర్వాదంతో నిలబెట్టబోతున్నాడు ఆయన, సమాధానంతో బ్రతికించబోతున్నాడు ఆయన. నమ్ము సహోదరుడు దేవుని రోజున. బేదేడు ప్లాడోబాక, అయ్యో నాకు అది లేదు, నాకు ఇది లేదు, నా జీవితం ఇంతే, నా బతుకింతే, నా బ్రతుకింతే. డోంట్ సే లైక్ దట్. ఈరోజు నువ్వు గొప్ప మాట చెప్పాల్సిన అవసరం వచ్చినది. నా దేవుడు నాకున్నాడు, గొప్ప దర్శనం ఉంది. డబ్బు ఉందా? లేదు. చుట్టూ బలగం ఉన్నారా? లేరు. నీకోసం మరి కనీసం ఒక ముద్ద అన్నం పెట్టే వాళ్ళు ఉన్నారో? లేరు. నిన్ను నమ్మి నీతో ఉండేవాళ్ళు ఉన్నారో? లేరు. మరి ఎవరున్నారు? నా దర్శనం నాతో ఉంది, నా దేవుడు నాతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేనున్నాను, నా దేవుడు ఉన్నాడు, నా దర్శనం ఉంది, నా కళ ఉంది, నేను కన్న కళ నాతో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రపంచం నువ్వు కలగంటే ఒంటరితనం ఓడిపోతుంది నీ దగ్గర, నీ పేదరికం ఓడిపోతుంది నీ దగ్గర, దౌర్భాగ్యం ఓడిపోతుంది నీ దగ్గర, పాపం ఓడిపోతుంది నీ దగ్గర. నీ కళ నీలో మండుతున్నప్పుడు, నీలో బగ్గ మండుతున్నప్పుడు, నీ దర్శనం మండుతున్నప్పుడు, దేవుని బిడ్డ పాపం కాలిపోద్ది. దాంట్లో సచ్చుబండోళ్ళ జీవితాన్ని ఎవరైనా పాడు చేస్తారు. ఆరిపోయిన వాళ్ళ దగ్గరికి ఏ పిల్లని వచ్చి కూర్చుంటుంది, ఆరిపోయిన స్టవ్ మీద ఏ ఈగలను వచ్చి కూర్చుంటాయి, దోమలు వచ్చి కూర్చుంటాయి, ఆరిపోయిన పొయ్యి మీద కుక్కలు వచ్చి తోడి కూర్చుంటాయి. బగ మండుతున్నటువంటి స్టవ్ మీదకి, బగ మండుతున్నటువంటి కొలిమిలోనికి ఏ కుక్కలు రావు, ఏ పందులు రావు, ఏ ఈగల దోమలు రావు. వాటి మీద కూర్చో వల్ల కాదు, వచ్చిన ఒకవేళ కాలిపోవాల్సిందే. నీ దర్శనం మండుతున్నప్పుడు, నీ కళ మండుతున్నప్పుడు, దేవునికి ఇచ్చిన దర్శనం మండుతున్నప్పుడు, దేవునికి ఇచ్చినటువంటి ఆ కళ మండుతున్నప్పుడు ఎవరిని పాడు చేయలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మండుతూ ప్రకాశించే దేవుడు ఆశిస్తున్నాడు ఈ రోజున. ఊరికే బేదేడు పోల్చుకుంటా, అమ్మ వీళ్ళు లేకపోతే నేను ఏమైపోతాను, వాళ్ళు లేకపోతే నేను ఏమైపోతాను, కాబట్టి వాళ్ళతో పాటు కాంప్రమైజ్ అయిపోతాను, వాళ్ళు లేకపోతే బతకలేను, వీళ్ళు లేకపోతే బతకలేను,
తండ్రి అంటే యోసేపుకి ఎంతో ఇష్టం. కానీ తండ్రి దగ్గర నుంచి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ఆ దర్శనం కోసం వెళ్ళాల్సి వచ్చినప్పుడు నడుం కట్టుకొని వెళ్ళడానికి అంతే. తనకిష్టమైన అంగి అందరు లాగి తన కళ్ళ ముందు చించేస్తున్నప్పుడు మరి దిగంబరికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా నాయన లేకపోతే బ్రతకలేను అని చెప్పేసి, అన్నయ్య మీరు చెప్పిన మాట వింటాను అన్నయ్య, అన్నయ్య నాన్న లేకపోతే నేను బ్రతకలేను అన్నయ్య, మీతో పాటు వచ్చేస్తాను అన్నయ్య, నన్ను నమ్మబాకంటారని ఏడవలేదు. ఎస్ దేవుని బిడ్డ తనకిష్టమైన అంగి చినిగిపోతున్నా, తన తండ్రి ప్రేమ చినిగిపోతున్నా, తన తండ్రి యొక్క స్వాంతన దూరం అయిపోతున్నా, తనకిష్టమైన ఊరు దూరం అయిపోతున్నా, తనకిష్టమైన పొలాలు మందలు దూరం అయిపోతున్నా, ఆ దర్శనం కోసం అలాగే ధైర్యంతో ముందుకెళ్ళిపోయాడు అంతే. వెనక దగ్గర చూడలేదు. దేవుడు పంపించేదాకా ముందుకే చూసుకుంటూ వెళ్ళాడు. అది జైలు అయినా బానిసత్వం అయినా ఏదైనా అందరూ అది బానిసత్వం అంటే యోసేపు అంటాడు, కాదు ఇది నా కలల నెరవేర్పుకు ఒక స్టెప్ అంటాడు. జైల్లో పడ్డావు కదా అయ్యో అంటే, నో ఇది నా కలల నెరవేర్పుకు చాలా దగ్గరగా ఉన్న స్టెప్ అంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కష్టాలు వచ్చాయా, శ్రమలు వచ్చాయా, బాధలు వచ్చాయా, ఇరుకులు వచ్చాయా, ఇబ్బందులు వచ్చాయా, నువ్వు చెప్పు నా కళ నెరవేర్చడానికి చాలా దగ్గర టైం ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఊరికి ఉండేళ్ళకి ఏ శ్రమలు రావు, ఊరికి తిని తాగులకి ఏ కష్టాలు రావు. దర్శనం ప్రకారం పనిచేసే వాళ్ళకి అన్ని కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తున్నాయి అంటేనే నువ్వు మంచి మార్గంలో ఉన్నావని, కష్టం వస్తుందంటేనే నువ్వు ఒక మంచి గురిగల మార్గంలో ఉన్నావని అర్థం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఇటువంటి మార్గాల్లో వెళుతున్నప్పుడు, ఎదుర్పుల మధ్యలో వెళుతున్నప్పుడు నీ తండ్రి యొక్క దక్షిణ హస్తం, నీ తండ్రి యొక్క గొప్ప హస్తము, నిన్ను పైకి లేపే దేవుని హస్తము నీకు తోడుగా ఉంది. ఆయనను నడిపించబోతున్నాడు, ఆయనను విడిపించబోతున్నాడు. ఎటువంటి ప్రమాదం వచ్చినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా నీ తల పైకి ఎత్తబోతున్నాడు, నిన్ను గొప్ప కార్యాలకు నడిపించబోతున్నాడు, సమాధానంతో నిలబెట్టబోతూ ఉన్నాడు, సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు చెప్పు, నా దేవుడు నన్ను గొప్ప దృష్టితో చూస్తున్నాడు, నా దేవుడు నా కోసం గొప్ప వాటిని సిద్ధపరిచి ఉన్నాడు, నా కోసం గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు, గొప్ప చిత్తాన్ని కలిగి ఉన్నాడు. నేను మామూలు వ్యక్తిని కాదు, నా తండ్రి చిత్తంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, ఒక ప్రశస్తమైన వ్యక్తిని నేను చెప్పడం నేర్చుకునే రోజు నుంచి చిన్న మాటలు, ఏదో భేద మాటలు, ప్రభా నాకేముంది నాయన, నా బతుకులేముంది నాయన, నేను ఒంటరి నాయన, నా బతుకింతే నాయన, ఎప్పుడు ఈ ఏడుపులే, ఈ ప్రార్థన చేయి. నో ప్రభా, నాకు ఎందుకు ఈ ఒంటరితనం ఇచ్చావో, ఎందుకు ఈ యొక్క సమస్యలు ఇచ్చావో, వీటిని జయించుకుని నేను వెళ్ళాలి, ఆ దర్శనం నాకు నెరవేరాలి ప్రభా, ఆ యొక్క పరిస్థితి నేను చూడాలి ప్రభా, నా జీవితంలో అద్భుతం చూడాలి ప్రభా, నా బ్రతుకులకు ఉన్నతమైన కార్యం చూడాలి ప్రభా, నన్ను నడిపించు ప్రభా అని చెప్పి చూడు. నిశ్చయంగా దేవుడు నడిపించబోతున్నాడు, సమాధానంతో నడిపించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకరం చేయబోతూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. సమాధానం ఇచ్చి నడిపించే దేవుడు నీతో ఉన్నాడు. ఈరోజు కళ్ళు తెరువు సహోదరుడా, ధైర్యం తెచ్చుకో, గుండె నిండా గాలి పీల్చుకో. నీ దర్శనం నీకు అతి శీఘ్రంగా తేటగా కనపడి చేరుకునే విధంగా నీకు ఉండాలి. ఒక్క మాట నేను చదివి చెప్పాలని ఆశపడుతున్నాను. హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుంటాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం అందరూ బైబిల్ తీయండి. నాతో పాటు చదవాలని కోరుతూ ఉన్నాను. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దర్శనం, డ్రీమ్ పలకమే రాసిపెట్టు, పరిగెత్తుకుంటూ కూడా చదవడానికి వీలయ్యేటట్టుగా పెద్ద అక్షరాలతో రాసిపెట్టుకో. శ్రమలు వచ్చి, కష్టాలు వచ్చి, పరిగెత్తుకో, అవసరం వచ్చినా ఆ దర్శనం మరుగవ్వకుండా, ఆ దర్శనం ఏనాడికి తప్పిపోకుండా పెద్ద అక్షరాలతో రాసిపెట్టు. నీ హృదయ పలకమే రాసిపెట్టి దాన్ని చూసుకుంటున్నాడు, దాన్ని చూసుకొని పరిగెత్తు. అది ఆలస్యం చేయకుండా వస్తుంది ఖచ్చితంగా, జాగు చేయకుండా వస్తుంది ఖచ్చితంగా, 100% వస్తుంది అది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అది తప్పక నెరవేరుతుంది. ఎస్ దేవుని బట్టి నీ దర్శనానికి ఎన్ని మబ్బులు కమ్మినా, ఎన్ని సుడిగాలు జడివాళ్ళు వచ్చినా, నీ ముందు ఎన్ని సముద్రాలు పొంగినా, ఎంతమంది శత్రు సమూహాలు ఎదురొచ్చినా, ఎన్ని రకాల మారాజాలు ఎదురైనా, అరణ్య రోదనగా మారినా, ఎడారులే నీటి చెమ్మలేనటువంటి ఎడారులే వచ్చినా, ఎండ మావుల నీ ముందు పరిగెత్తినా, సర్టెన్లీ ఖచ్చితంగా ఆ దర్శన కాలము, నిర్ణయ కాలమున వచ్చును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నాతో పాటు చెప్పండి, ఆ నిర్ణయ కాలమున ఆ దర్శనం నెరవేర్చబడును. నా జీవితంలో దేవుని దర్శనం నెరవేర్చబడును. నా జీవితంలో నా కళ, నా డ్రీమ్, మై డ్రీమ్ విల్ బి ఫుల్ఫిల్డ్. ఖచ్చితంగా 100% నెరవేర్చబడును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది నా దర్శనం. ఈరోజు చెప్పాలి, నువ్వు ఖచ్చితంగా నా దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని భారాలు వచ్చినా, నా చుట్టూ వాళ్ళు ఎగిరిపోయినా, నన్ను ప్రేమించిన అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా,
ఒంటరిగా నన్ను అరణ్యంలో విడిచిపెట్టిపోయినా, ఎడారిలో నన్ను ఒంటరిని చేసినా, నా దర్శనం మాత్రము ఆగదు, నా దర్శనం మాత్రము నిలిచిపోదు. 100% నెరవేర్చబడుతుంది. నా దేవుడు అది నెరవేర్చితే నన్ను విడిచిపెట్టడు. నా దేవుడు అది నెరవేర్చేంత వరకు ఆయన దక్షిణహస్తం నాకు తోడుగొంచి నన్ను నడిపిస్తాడు. ఈరోజు చెప్పుకుంటూ ఉంటే నీలో మండుతున్న మంట ఇంకా పెరగాలి. బగ మండుతున్నటువంటి కొలిమిలోంచి తీయబడిన ఒక కొరవి వలె, నిప్పు కణం వలె బొగ్గు నల్లగా ఉంటుంది. కొలిమిలో వేస్తే బంగారు కర్రలు దగ్గ మెరిసిపోతుంటుంది. సో నీవు నిప్పుతో కాల్చబడాలి. దేవుని వాక్యముతో, పరిశుద్ధాత్మ గాలితో ఊదబడి ఆ కొలిమిలో, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా, కొలిమిలో ఎప్పుడైతే నువ్వు బగ మండుతావో శక్తిమంతుడు అవుతావు. కాంప్రమైజ్ అయిపోయి ఏ నులివెచ్చగా బతుకుతావో, కాంప్రమైజ్ అయిపోయి మనకెందుకు ఈ రిస్కులు, మనకెందుకు ఈ కష్టాలు అనుకుంటావో బొగ్గుగానే బతుకంత మారుతావు. బొగ్గుగానే జీవితాంతం ఉంటావు. ఎవరికి పనికిరావు. బొగ్గుని పాలతో కడిగినదంతే. ఎండి పాలు పోసి కడిగిన నీ బతుకంతే. బొగ్గు వారి నీవు కొలిమిలోకి రావాలి. నీ బతుకు మారాలంటే, నీ జీవితం మారాలంటే కొలిమిలోకి రావాలి. పరిశుద్ధాత్మ గాలి ఊదే దగ్గర రావాలి. నువ్వు పరిశుద్ధాత్మ గాలి ఊది నీ స్థితిని మార్చే ఒక సంఘంలో నీవు ఉండాలి. సంఘంలో పరిశుద్ధాత్మతో కట్టబడాలి. సంఘంలో రాగానే ఫోన్ తీసుకోవటం, సెల్ ఫోన్ చూసుకోవటం, ఏదో 2 వాక్యాలు చూసుకొని వెళ్ళిపోవడం. బైబిల్ తేవాలంటే కూడా సిగ్గుపడతారు కొంతమంది. బైబిల్ తేవాలంటే కూడా బైబిలా అనుకుంటాం చాలాసార్లు. సో ఈ విధంగా దర్శనం లేకుండా, ఒక తృష్ణ లేకుండా, ప్రభు నాతో మాట్లాడు, ఈరోజు నేను వస్తున్నాను, నన్ను దర్శించయ్యాను అనకుండా ఆదల బాధ పరిగెత్తుకుంటూ వచ్చి ఆఖరిలో వచ్చి 2 మాటలు నేసేసి అటు ఇటు కాకుండా, అటు ఏం వాక్యమో తెలియకుండా సంవత్సరాల తరబడి ఇలాగే ఉంటున్నావు. నీ జీవితం ఎక్కడ ఆశీర్వాదం పొందకుండా నీ జీవితం అలాగే ముగిసిపోతూ ఉంది. సో ఈ రోజున తీర్మానం చేసుకో, నీ సన్నిధిలో నేను ముందుంటాను ప్రభువా, నీ వాక్యం ముందుగా వింటాను ప్రభువా, నీ మాట నేను శ్రద్ధగా వింటాను ప్రభువా, నీ సంఘంలో ఒక వెలుగుగా ఉంటాను ప్రభువా, ఒక దివిటిగా ఉంటాను ప్రభువా, ఒక పిల్లర్గా ఉంటాను ప్రభువా, దర్శనం కలిగి ఉంటాను ప్రభువా. దేవుడు నడిపించబోతున్నాడు నీ జీవితాన్ని. యోసేపు అలా ఉన్నాడు కాబట్టి అటు ఇశ్రాయేలుకి ఇటు ఐగుప్తులకి ఇద్దరికి అధికారిగా, రాజుగా, దారి చూపేవానిగా ఉన్నాడు. ఇటు ఇశ్రాయేలుకి ఇంటికి, తన సొంత ఇంటికి, అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, అందరికీ మరి శ్రేష్టమైన షెల్టర్ ఇచ్చేవాడిగా ఉన్నాడు. కరువు కాలాలు పోషించేవాడిగా ఉన్నాడు. ఎక్కడ వాళ్ళని ఆకలితో చావనివ్వకుండా వాళ్ళని పోషించేవాడిగా ఉన్నాడు. అంతే, ద సేమ్ టైం ఐగుప్తులందరికీ కూడా, ఐగుప్తు దేశంలో ఒక తండ్రిగా, ఒక నడిపించే నాయకుడిగా, ఒక మార్గంగా, సత్యంగా, జీవంగా అక్కడ అందరూ నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. అతని పేరేంటో తెలుసా? జప్నప్పనేహు. జప్నప్పనేహు అనే మాటకు అర్థం ఏంటంటే లోక రక్షకుడు. ఇది వాళ్ళ నాయన పెట్టిన పేరు కాదు, స్వయాన ఫరో చక్రవర్తి పెట్టినటువంటి పేరు. జప్నప్పనేహు అని పేరు పెట్టాడు. నువ్వు లోక రక్షకుడు అయ్యా, మాకు మార్గం నువ్వేనయ్యా, సత్యం చూపించేది నువ్వేనయ్యా. యేసు ప్రభు పేరు ముందే పెట్టుకున్నాడు. యేసు ప్రభు పేరుని యోసేపుకు పెట్టేశారు ఆయన పుట్టక ముందే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభుకి అదే ఇష్టం. మీరు నాలా బతకండి, నా పేరు పెట్టుకొని బతకండి. నా పేరు పెట్టబడిన నా ప్రజలు అంటాడు ఆయన. నా పేరు పెట్టబడిన నా ప్రజలు. ఏ పేరు ఉంది నీకు? ఎటువంటి పేరు సంపాదించుకున్నావు నీ క్రియల ద్వారా? ఎటువంటి పేరుతో బ్రతుకుతున్నావు ఈరోజు నీ యొక్క మైండ్ ద్వారా? లంచగొండ, వ్యభిచార, దొంగ, కొట్లాడేవాళ్ళ, అన్యాయస్తుల, అక్రమకారుల, ఏ పేరు? గుడ్ నేమ్ ఉందా, బ్యాడ్ నేమ్ ఉంది జీవితంలో? ఒకసారి ఆలోచించు సహోదరుడు, సహోదరి. దేవుని పేరు పెట్టబడి బతకాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు బగ్గ మండుతున్న కొలిమిలోనికి ఒక గొప్ప సంఘములకు, ఆరాధించే సంఘంలో నీవు ఉండాలి. దేవుని మయంపరిచే సంఘంలో నీవు ఉండాలి. ఆ ప్రార్థనా స్థలాన్ని ఇల్లు ఒక ప్రార్థన కొలిమిగా మారాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. క్రిస్టియన్ హౌసులు, సీరియల్ హౌసులు, క్రిస్టియన్ ఇళ్ళు చూస్తే పెద్ద పెద్ద టీవీలు మారుమగిపోతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒకటే సీరియల్, ఒకటే సినిమాలు, ఒకటే. నీ ఆత్మను రగలకుండా, నీ ఆత్మను మసిబొగ్గులకు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈ రోజున అంత్య దినాల్లో నీకు ఒక మాట చెప్తున్నాను సహోదరుడు, సహోదరి. నీ ఇల్లు బగ మండుతున్న దేవుని కొలిమిలాగా మారాలి. నువ్వు వెళుతున్న సంఘములో పరిశుద్ధాత్మ గాలి వీచాలి, పరిశుద్ధాత్మ శక్తి ప్రవేశించాలి, దేవుని ఆత్మ సంచరించాలి, దేవుని మహిమ దిగి రావాలి. అక్కడ నిన్ను మండించే వ్యక్తులు కావాలి, నీకు నిన్ను మండించే వ్యక్తులు కావాలి, పాప నుంచి లాగే వ్యక్తులు నీకు కావాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో అప్పుడు నువ్వు శక్తివంతుడిగా మారుతావు, అనేక ఇంజిన్లు నడిపిస్తావు, ఇంధనాలుగా సృష్టిస్తావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ఈరోజు చెప్పాలి, నీ పేరేంటని దేవుడు అడుగుతున్నాడు. నా పేరు ప్రభువా, డ్రీమర్. యోసేపు చెప్తున్నా, నా పేరు డ్రీమర్. కలలు కనేటువంటి వాడని నేను, కల కనగలిగినటువంటి వాడిని, కళ కోసం బ్రతకగలిగినటువంటి వాడిని, కళనే ఊపిరిగా చేసుకొని బతికేటువంటి వాడిని, కాంప్రమైజ్ అయ్యే వాడిని, బతికేవాడిని కాదు, కష్టాల మధ్యలో ఆగిపోయేవాడిని కాదు, కాంప్రమైజ్ కానటువంటి వాడిని, కళనే ఊపిరిగా చేసుకుని బతికేటువంటి వాడిని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా.
ఎస్, లోకానికి వచ్చింది నువ్వు దేవుని ఇప్పుడు బ్రతకడానికి కాదు, బ్రతికించడానికి వచ్చావు ఈ లోకానికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ దేవుని వల్ల నువ్వు అనేకులు బ్రతికించడానికి, పాపంలో శాపంలో కృంగిపోయినటువంటి వారిని, అతిక్రమం నలిగిపోతున్నటువంటి వారిని లేవనెత్తడానికి, కృంగిన వారిని బలపరచడానికి, శక్తివంతులుగా చేయడానికి, సచ్చిన ఆసక్తిని, సచ్చిన శక్తిని, సచ్చినటువంటి పరిశుద్ధతను, సచ్చినటువంటి దేవుని యొక్క క్యారెక్టర్ను మరలా బ్రతికించడానికి వచ్చిన వ్యక్తివి నువ్వు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే యోసేపులాగా చెప్పాలి, నేను డ్రీమర్ని రోజున, కలలు కనే వ్యక్తిని రోజున. నేను ఉన్న ఒక్క జీవితం నీ జ్ఞానుడు పొట్ట కోసం ఎన్ని అన్యాయాలు చేయాలా, అక్రమాలు చేయాలా, భయంకర పరిస్థితులు చేయాలా. సో ప్రియ దేవుని బిడ్డ, రోజున బ్రతికించడానికి వచ్చాం మనం, బ్రతకడానికి రాలేదు. బ్రతికేవాడు ఎప్పుడైనా చచ్చిపోతాడు, బ్రతికించేవాడు ఎప్పటికీ చావడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికించేవాడు ఎప్పటికీ చావు లేదు. అందుకే లోకంలో దేవుని నామాన్ని, దేవుని పరిశుద్ధతను, దేవుని యథార్థతను బ్రతికించడానికి వచ్చావు నువ్వు. గొప్ప స్థాయిలో నిలబడి దేవుని రాజ్యాన్ని కట్టడానికి వచ్చావు, గొప్ప స్థాయిలో నిలబడి దేవుని మయపరచడానికి వచ్చావు, గొప్ప స్థాయిలో నిలబడి దేవుని యొక్క నామాన్ని మయపరచడానికి వచ్చావు. నువ్వు మామూలుగా రాలేదు ఈ లోకానికి, ఏదో తిని తాగి, ఏదో పెళ్లి చేసుకున్న ఇద్దరు పిల్లలను కానీ వాళ్ళతో బతకడానికి రాలేదు. నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గొప్ప కార్యం చేయడం దేవుడు పిలిచాడు నిన్ను. నీకంటూ ప్రత్యేకమైన ఒక దర్శనం ఉంది, దేవుని యొక్క ఈ అభిష్టం ఉంది నీ పట్ల, దేవుని యొక్క చిత్తం ఉంది నీ పట్ల. దేవుడు అడుగుతున్నాడు, వాట్ ఈస్ యువర్ నేమ్, వాట్స్ యువర్ నేమ్. ఆస్వాదించమంటున్నావు, ఏంటి నీ పేరు, ఎలా నేను ఆస్వాదించాలి, నిన్ను ఎలా నిన్ను దీవించాలి చెప్పు నేను. దేవుడు అడుగుతున్నాడు, వాట్స్ యువర్ నేమ్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీ నేమ్ ఏంటో చెప్పాలి, నీ యొక్క పేరేంటో చెప్పాలి. దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున. చెబుతావు ఈ రోజున, ప్రభువా నా పేరు ఫలానా ప్రభువా, నా పేరు ఫలానా ప్రభువా. దానికోసం బ్రతుకుతావా, దానికోసం జీవిస్తావా, దానికోసం ఈరోజు ముందుకెళ్తావు. ప్రియ దేవుని బిడ్డ అలంకరించుకొని, చేతులు కన్నీటి పెట్టుకొని, ముఖానికి కన్నీ పెట్టుకొని ఈరోజు నీ జీవితంలో ఎక్కడెక్కడ తిరుగుకుంటే ఎవరో అట్రాక్ట్ చేసుకొని ఒకటి బ్రతుకుతున్నావేమో. జాగ్రత్త నీ జీవితం. నువ్వు అందుకోసం రాలేదు ప్రపంచంలో. రకరకాల కట్టింగ్లు వేసుకొని, రకరకాల చేతులు బ్యాండ్లు వేసుకొని, చెవుకు చెనక్కాయలు పెట్టుకొని, రకరకాల ప్యాంట్లు, టోర్న్ జీన్స్ వేసుకొని, అనవసరం జీన్స్ వేసుకొని తిరుగుతూ నీ బ్రతుకు నాశనం చేసుకుంటూ కుక్క కంటే హీనంగా నువ్వు చిత్రీకరించుకుంటున్నావేమో. చూసిన వాళ్ళందరూ తూ అనేటట్టుగా నీకు బతుకుతున్నావేమో. ఈరోజు ఫ్యాషన్ అంటే ఉమ్మేసేదే, ఆ రోజుల్లో ప్రపంచంలో మరి వెనకటి రోజు మనం చూస్తే నిండుగా ఆ రోజుల్లో మంచి ప్యాంట్ షర్ట్లు వేసుకొని, బెల్ట్ పెట్టుకొని, టై కట్టుకొని ఎంత నీట్గా ఉండేటువంటి వాళ్ళు. ఇప్పుడు చూస్తే టోర్న్ జీన్స్లు, ఎక్కడ చూస్తే కుక్కలు చింపేసిన బట్టలాగా అయిపోయి ఎంత భయంకరంగా ఉంది. ఆడపిల్లలు చూస్తే ఈ రోజున భయంకరమైనటువంటి వెస్ట్రన్ ఫ్యాషన్లు మొదలుపెట్టారు. చెబుతున్నాను ఎందుకంటే నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వ్యక్తివి, నువ్వు ప్రపంచాన్ని కాపాడే వ్యక్తివి. క్రైస్తవుడు అంటే ప్రపంచాన్ని కాపాడేవాళ్ళు, ఉప్పు లాంటి వాళ్ళు, వెలుగు లాంటి వాళ్ళు, దివిటి లాంటి వాళ్ళు, కారు చీకటిని చీల్చేటువంటి వాళ్ళు. ఎందుకు చెప్తున్నా, ఈ మాట వెనక దేవుని ఆక్రందన ఉంది, ఈ మాట వెనక దేవుని యొక్క హృదయ మంట ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మాట వెనక దేవుని యొక్క సన్నిధి బగబగ మండుతున్నది. ప్రపంచంలో ఏదో మనం ప్రపంచంలో దేవుని బిడ్డ ఫ్యాషన్తో బ్రతకాలని కాదు, లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి అట్రాక్షన్ బ్రతకాలని కాదు, లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి అట్రాక్షన్ జీవించాలని కాదు. యోసేపులో ఏ అట్రాక్షన్ లేదు. దేవుని లోకం కోసం బ్రతకాలి ఏనాడు అనుకోలేదు. లోకాన్ని ఏలేవాడిగా బ్రతికాడు, లోకాన్ని నడిపించాడుగా బ్రతికాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ఈరోజు నీవు లోకాన్ని బ్రతికించే వ్యక్తివి కావాలని, లోకాన్ని నడిపించే వ్యక్తివి కావాలని, గొప్ప స్థితిలో బ్రతకాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీ చేత దేవుడు పరిపాలన చేయించాలని, నీ చేత తన పరిపాలన జరిగించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే చెబుతా ఈ రోజున, ప్రభువా నేను నీ చేతిలో ఒక బలమైన బాణంగా నేను మారాలి ప్రభువా, బలవంతుడి చేతిలో గండ్రగొడ్డలిగా ప్రభువా, యుద్ధాయుధంగా నేను మారాలి ప్రభువా. నన్ను మార్చవా తండ్రి. పాపాన్ని, శాపాన్ని, లోకంలోటువంటి అతిక్రమాన్ని, దునుమాటని ప్రభువా నాకు నీ శక్తి దయచేవా తండ్రి, నాకు నీ బలం దయచేవా తండ్రి, నీ కృప దయచేవా తండ్రి. నన్ను ఒక గొప్ప వ్యక్తిగా, గొప్ప స్థితిలో నిలబడే భాగ్యం నాకు దయచేవా తండ్రి. నా కళ నెరవేరాలి, నా యొక్క తృష్ణ నెరవేరాలి ప్రభువా, నా ఎడల నీకున్న ఆశ నెరవేరాలి ప్రభువా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆశీర్వదించే నీ హస్తం నాకు తోడుగా ఉంది ప్రభువా, దీవించే నీ బలిష్టమైన బాహు నాకు తోడుగా ఉంది ప్రభువా. నేను నమ్ముతున్నానయ్యా, నన్ను విడిపించాయా అని చెప్పి అడిగి రోజున ప్రభు నడిపించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆశ్చర్యకరం చేయబోతున్నాడు. నేను నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. నీ పేరేంటి రోజున, ఏం కావాలనుకుంటున్నావు, ఏం అవ్వాలని నిర్ణయించుకుంటున్నావు జీవితంలో, ఏం కావాలని ముందుకెళ్తున్నావు. ఒక్కసారి నీ యొక్క ఆశను ప్రభుకు చెప్తావా, నీ తృష్ణను ప్రభుకు చెప్తావా? నేను నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. అందరు నోరు తెచ్చి నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. అందరూ చేతులు ఎత్తి నోరు తెరిచి నీ తృష్ణ ఏంటో దేవుడికి చెప్పు, నీ ఆశ ఏంటో చెప్పు. ఈ రోజున నీ పిల్లల పట్ల నీకున్న ఆశ ఏంటో చెప్పు. ఈ రోజున ఏ పేరుతో నువ్వు పిలవబడాలని ఆశపడుతున్నావు? యోసేపు అయితే గొప్ప కలగనేవాడిగా,
గొప్ప కలగనేవాడిగా, కళలు నెరవేర్చుకునేవాడిగా, కళ కోసం ఏదైనా భరించేవాడిగా, తన కళ నెరవేరటానికి ఎన్ని చీకట్ల గుండా వెళ్ళేవాడుగాను, ఎన్ని అవమానాలు గుండా నన్ను వెళ్ళేవాడిగా ఆయన ఉన్నాడు. ఈరోజు ఎలా ఉన్నావు, నీ జీవితం ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించుకునే దేవుని బిడ్డ. అయ్యా 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 నన్ను నడిపించు అయ్యా. నోరు తెరువు సహోదరుడా, నీకోసం ఆకాశం తెరవబడబోతున్నది. దేవుని దక్షిణ హస్తం దిగి రాబోతున్నది. ఆయన బలిష్టమైన బాకువు నీకు సహాయం చేయడానికి ఆకాశం మేఘాలు దాటి రాబోతున్నది. ఆయన సహాయకరమైన హస్తము నిన్ను నడిపించబోతున్నది. నోరు తెరువు, నోరు తెచ్చి దేవుని అడుగుతావు ఈ రోజున. ప్రభువా ప్రభువా, మీ ప్రజల ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి. మీ ప్రజల ఆకాంక్ష మీరు ఆలకించండి ప్రభువా. యేసయ్యా కనికరించండి ప్రభువా. కృపతో నింపండి తండ్రి. చల్లారి పోనీయొద్దు ప్రభువా. లోకంలో కలిసి పోనీయొద్దు ప్రభువా. అయ్యా నీ పిల్లలను నిన్ను దాటిపోనీయొద్దయ్యా. నీ కృపను దాటిపోనీయొద్దయ్యా. నీ దయను దాటిపోనీయొద్దయ్యా. నీ ఆదరణ దాటిపోనీయొద్దయ్యా. నీ సమాధానం దాటిపోనీయొద్దయ్యా. యేసయ్యా యేసయ్యా అయ్యా మీరు లేవనెత్తండి అయ్యా, సంధించండి అయ్యా, బ్రతికించండి అయ్యా. ఈరోజు అనేక చోట్ల సూసైడ్ స్పిరిట్ నాయన, వారిని చంపుకునే ఆత్మ తండ్రి, ఎంతో భవిష్యత్తు ఉండగా తండ్రి, ఎంతోమంది యవనస్తులు నాయన వారిని చంపుకునేటువంటి పరిస్థితి నాయన. అయ్యా వారిని వేలాడ తీసుకునే పరిస్థితి ప్రభువా. అయ్యా విషయానికి అప్పగించుకునే పరిస్థితి అయ్యా. ఒక్కసారి మీరు దర్శించండి తండ్రి. కళతో జీవితం బ్రతికే భాగ్యం తెచ్చండి అయ్యా. దర్శనం కలిగి బ్రతికే భాగ్యం తెచ్చండి అయ్యా. దర్శనంతో నింపబడే భాగ్యం తెచ్చండి తండ్రి. ఆయన మీ కృప చేత నడిపించి బలప సహాయం చేయండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అద్భుతం జరుగును గాక తండ్రి. ఆశ్చర్యకరం జరుగును గాక తండ్రి. మీ కృప దిగి వచ్చును గాక తండ్రి. సమాధానం దిగి వచ్చును గాక తండ్రి. మీ ఆశీర్వాదం దిగి వచ్చును గాక తండ్రి. శక్తితో నింపండి నాయన, ధైర్యంతో నింపండి నాయన, బలముతో నింపండి ప్రభువా, సమృద్ధితో నింపండి ప్రభువా, కారుణ్యంతో నింపండి ప్రభువా. హల్లెలూయా. యేసు రాజా యేసు రాజా. కన్నీరు కాసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పాపపు పడగ నీడలో నుంచి తండ్రి ఆయన అయ్యా మీరు బయటికి తీసుకోమని అడుగుతున్నాము తండ్రి. దొంగ ఊబిలోంచి తండ్రి ఆయన జిగటగల దొంగ ఊబిలోంచి మీరు లేవనెత్తమని అడుగుతున్నాము తండ్రి. గ్లోరీ జీసస్ హల్లెలూయా. గ్లోరీ వండర్ఫుల్ గాడ్. గ్లోరీ హల్లెలూయా. గ్లోరీ మైటీ గాడ్ హల్లెలూయా. శక్తి మాత్రం దిగి రండయ్యా. పరిశుద్ధ మీరు దిగి రండయ్యా. పరలోక తండ్రి మీరు దిగి రండయ్యా. అయ్యా మీ ప్రజలు మీరు ఆకర్షించమని అడుగుతున్నాము తండ్రి. మీ ప్రజలు మీరు లేవనెత్తండి ప్రభువా. మీ ప్రజలు మీరు సంధించండి తండ్రి. మీ దక్షిణ హస్తంతో చాపి నడిపించండి ప్రభువా. మీ కృప నడిపించి బలపరచమని, కృపతో నడిపించి బలప సహాయం చేయమని అయ్యా మీరు అభిషేకించమని అడుగుతున్నాము తండ్రి. ఆశీర్వదించమని అడుగుతున్నాము తండ్రి. సమాధానంతో నింపమని అడుగుతున్నాము తండ్రి. కృపతో నింపమని అడుగుతున్నాము తండ్రి. సహాయం చేయండి అయ్యా. మీరు అద్భుతం చేయమని, దయ చూపించి కనికరించమని సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధిక దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభర్తి మార్చునుగాక. దేవుడు మీ కళను, దేవుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప కళను నెరవేర్చి ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టి ఆశీర్వదించునుగాక. ఎలుబడి చేసేవారిగా రాజదండంతో అలంకరించునుగాక. ఆమేన్ ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయటవ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు